మనకి మార్కెట్‌లో జరుగుతున్న చాలా ట్రెండింగ్ టాపిక్ అయితే ఇదే. మనలో వర్క్ చేసే వాళ్ళకి కంపెనీ గ్రాఫ్‌లు అయితే స్ట్రెయిట్ రాకెట్ లానే ఉంటున్నాయి. కానీ ఎంప్లాయీలు మాత్రం ఎగ్జిట్ డోర్‌కి చాలా దగ్గరలోనే ఉన్నారు. క్వార్టర్లీ రిజల్ట్స్ చూపిస్తారు. ఫుల్ పార్టీ ఫీలింగ్ వస్తది. కానీ హెచ్ఆర్‌లు మెయిల్ చూస్తేనే చాలా టెన్షన్ వస్తది. సీఈఓ ఏమో వి మేడ్ రికార్డ్ ప్రాఫిట్స్ అంటాడు. మనమేమో మన రికార్డ్స్‌ని నౌకరీలో అప్డేట్ చేస్తూ ఉన్నాం. అసలు నేను మాట్లాడిన మాటలు వింటుంటే యాక్చువల్‌గా ఏం జరుగుతుందో మీకు అర్థమై ఉండాలి కదా! సో లెట్స్ టాక్ అబౌట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ కార్పొరేట్స్. అండ్ గైస్ బిఫోర్ వి జంప్ ఇన్ వి ఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రో ఒక కన్ఫ్యూజన్ ఉంది యూత్ కి. కంపెనీస్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ చేస్తున్నాయి. బట్ జాబ్స్ ఏమో లేవంటున్నారు, లే ఆఫ్స్ ఏమో ఘోరంగా చేస్తున్నారు. ఇంకా చాలా కంపెనీస్ లో హైరింగ్ కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఇది నిజంగా లాజికా లేక కార్పొరేట్ చేసే ఒక మ్యాజిక్? మన ఎంప్లాయీస్ అందరికీ కూడా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంది కానీ వైఫై కట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది కదా. సో గైస్ మనందరం ఈ రోజు చిన్న సైజ్ అండర్స్టాండింగ్ వద్దాం. అసలు కంపెనీస్ ప్రాఫిట్స్ లో ఉన్నా కూడా లే ఆఫ్స్ ఎందుకు చేస్తున్నాయి, షేర్ హోల్డర్స్ వర్స్ ఎంప్లాయీస్ రియాలిటీ ఏంటి, స్కిల్ గ్యాప్ కి కాస్ట్ కటింగ్ ఉన్న సంబంధం ఏంటి, అండ్ ఆల్సో యూత్ పానిక్ కాకుండా దీని నుంచి ఏం నేర్చుకోవాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ విత్ ద టాపిక్. ప్రాఫిట్స్ ఉన్న లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయని. కంపెనీ ప్రాఫిట్స్ కి వెళ్ళిందంటే శాలరీలు పెరుగుతాయనేమో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ కార్పొరేట్స్ ఏమో ప్రాఫిట్స్ అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్రొటెక్ట్ అయిందని వాళ్ళు ఆలోచిస్తారు. రియాలిటీ ఏంటంటే ప్రాఫిట్స్ ఏమో కరెంట్ క్వార్టర్ కే, కానీ లే ఆఫ్స్ ఏమో వచ్చే 2-3 years లో ఏం జరుగుతుందనే ఫియర్ కి ఇప్పుడే పీకేస్తారు. దీన్ని కూడా చిన్న సైజ్ ఓవర్ థింకింగ్ అనాలి కదా. మనమేమో ఈ మంత్ గడవడానికి శాలరీ కోసం వర్క్ చేస్తాం. కంపెనీస్ ఏమో 2-3 ఏళ్ళ తర్వాత జరిగేదాన్ని ఓవర్ థింక్ చేసి ఇప్పుడే మనల్ని పీకేస్తాయి. వీటన్నిటికీ రీజన్స్ ఏంటంటే రెసిషన్ ఫియర్ అవ్వచ్చు. రెసిషన్ వస్తుందేమో అనే భయంతో ఇప్పుడే ఫైర్ చేసేయడం. చాలా రిపిటేటివ్ టాస్క్స్ ని ఓవర్కమ్ చేస్తుంది కాబట్టి రిపిటేటివ్ పనులు చేసే వాళ్ళని కూడా అక్కర్లేదని ఫీల్ అవడం. ఇంకా కోవిడ్ టైంలో చాలా కంపెనీస్ ఓవర్ హైర్ చేశాయి. వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటున్నారు. ఆల్సో cost optimization for the future. And let's understand shareholders versus employees. This is harsh truth bro. ప్రతి కంపెనీలో ఒక లాయల్టీ ఆర్డర్ ఉంటుంది. ఇట్ కమ్స్ as షేర్ హోల్డర్స్, బోర్డ్, టాప్ మేనేజ్మెంట్, బ్రాండ్ ఇమేజ్, ఇంకా లాస్ట్ వచ్చేది ఎంప్లాయీస్. అది కూడా మేబీ. ఎంప్లాయీస్ లిటరల్ గా అందరూ అసెట్ అని చెప్తారు, బట్ లే ఆఫ్ టైమ్స్ లో వాళ్ళే ఎక్స్పెన్సివ్ అయిపోతారు. వై లే ఆఫ్స్ హ్యాపెన్ ఆఫ్టర్ ప్రాఫిట్? బేసిక్ గా ప్రతి కంపెనీ కూడా స్టాక్ ప్రైస్ మెయింటైన్ చేసుకోవాలి, ఇన్వెస్టర్స్ ని హ్యాపీ చేయాలి, ఇంకా సిఓ బోనస్ మార్జిన్స్ తో లింక్ అయి ఉంటది కాబట్టి వీళ్ళు ఎమోషనల్ గా ఈ పనులని చేస్తారు. ఆఫీస్ లో టీం వర్క్ అనే పదానికి చాలా వాల్యూ ఉంటుందని మనం ఫీల్ అవుతాం, కానీ బోర్డ్ రూమ్ మొత్తం నంబర్స్ గేమ్ మాత్రమే. అండ్ థర్డ్ వన్, స్కిల్ గ్యాప్ వర్స్ కాస్ట్ కటింగ్. కంపెనీస్ మనకు చాలా సార్లు చెప్తూ ఉంటాయి వీఆర్ నాట్ ఫైరింగ్ పీపుల్ అని, వీఆర్ జస్ట్ ఫైరింగ్ ఇర్రెలవెంట్ స్కిల్స్ అని. బట్ ట్రూత్ ఏంటంటే చాలా రోల్స్ అవుట్డేట్ అయిపోతాయి, ఇంకొన్ని రోల్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి, అండ్ ఇంకొన్ని ఈజీగా రీప్లేసబుల్. మాన్యువల్ వర్క్ ఏమో ఏ వచ్చింది, రిపిటేటివ్ వర్క్ ఏమో ఆటోమేషన్ వచ్చింది, బట్ ప్రెషర్ మాత్రం హ్యూమన్ మీదే కదా. సో గైస్ మీరున్న కంపెనీలో మీ స్కిల్ కనుక అప్డేట్ చేయకపోతే రెజ్యూమ్ అప్డేట్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోండి. అసలు కీ రియాలిటీ ఏంటంటే డిగ్రీకి జాబ్ సెక్యూరిటీకి, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి, రిలవెన్స్ కి సంబంధమే లేదు. ఓన్లీ ఇంపాక్ట్ అండ్ అడాప్టబిలిటీ మ్యాటర్స్. అండ్ గైస్ వాట్ యూ షుడ్ లెర్న్ నౌ. అందరూ కూడా పానిక్ అవుతున్నారు కదా, ఫస్ట్ అయితే పానిక్ అవడం మానేయండి. లే ఆఫ్స్ చూసి లైఫ్ ఫెయిల్ అయిపోయిందనే ఫీలింగ్ ముందు పక్కన పడేస్తే బీ స్కిల్ స్టాగ్డ్, నాట్ సింగిల్ స్కిల్డ్. ఒక స్కిల్ అంటే ఒకటే శాలరీ, అదే మీకు మల్టిపుల్ స్కిల్స్ వస్తే మల్టిపుల్ ఆప్షన్స్. ఎగ్జాంపుల్ టెక్ ప్లస్ కమ్యూనికేషన్, కోర్ స్కిల్స్ ప్లస్ ఏఐ టూల్స్, జాబ్ స్కిల్ ప్లస్ పర్సనల్ బ్రాండింగ్. ఇంకా కార్పొరేట్ లో లాయల్టీ అనే పదాన్ని ఒక మిత్ లా చూడండి. కార్పొరేట్ లాయల్టీ ఇస్ ఆల్వేస్ టెంపరరీ. కంపెనీకి లాయల్టీ ఉండడం తప్పు కాదు, బట్ బ్లైండ్ లాయల్టీ ఇస్ ఆల్వేస్ డేంజరస్. కంపెనీ నోటీస్ పీరియడ్ ఫాలో అవుద్ది, కానీ లైఫ్ కి నోటీస్ పీరియడ్ ఉండవు కదా. అండ్ ఇన్కమ్ మాత్రమే ఓన్లీ శాలరీ అవ్వకూడదు. ఫ్రీలాన్సింగ్ చేయండి, కంటెంట్ క్రియేట్ చేయండి, కన్సల్టింగ్ చేయండి, అండ్ డిజిటల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ మిమ్మల్ని కంపెనీ ఫైర్ చేసినా సెకండ్ ఇన్కమ్ మిమ్మల్ని హైర్ చేసుకుంటది. అండ్ గైస్ మెంటల్ స్ట్రెంత్ ఇస్ ఆల్సో అ స్కిల్. లే ఆఫ్ అంటే ఫెయిల్యూర్ కాదు, దట్స్ అ రియాలిటీ చెక్. జాబ్ పోయిన వాళ్ళని కొంచెం తక్కువగా చూడడం మానేయండి. రెస్యూమ్ లో ఎంత గ్యాప్ ఉన్నా సరే మీ లైఫ్ లో మాత్రం మీ వాల్యూ ఎక్కడికి తగ్గదు. అండ్ ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద డౌట్, ఈ ఫైరింగ్స్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయా? షార్ట్ ఆన్సర్ అయితే ఎస్, బట్ డిఫరెంట్లీ. చాలా మాస్ హైరింగ్స్ జరుగుతాయి, చాలా కాంట్రాక్ట్ రోల్స్ కూడా వస్తాయి. ఈ హైరింగ్స్ అన్ని కూడా స్కిల్ బేస్డ్ మీద జరుగుతాయి. లాయల్టీ లెస్ ఉంటుంది, కానీ అవుట్పుట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. బేసిక్ గా ఒక పాయింట్ లో చెప్పాలంటే పర్మనెంట్ జాబ్ కాదు, పర్మనెంట్ లర్నింగ్ ఉంటేనే మీ పొజిషన్ సేఫ్. సో గైస్ కంపెనీస్ రీచ్ అవ్వడం తప్పు కాదు, మనం కంటిన్యూస్ గా జాబ్ మారడం కూడా తప్పు కాదు. ఓన్లీ థింగ్ ఈస్ యూత్ కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేయాలి. జాబ్ ఈస్ టెంపరరీ బట్ స్కిల్ ఈస్ ఆల్వేస్ ద పర్మనెంట్ వన్. పానిక్ అనేది మాత్రం ఆప్షనల్, మీకు వదిలేస్తా. పానిక్ అవుతారో అవ్వరో మీ ఇష్టం. సో గైస్ ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా ఫైర్ చేస్తే హెచ్ఆర్ మెయిల్ ఓపెన్ చేసే ముందు మీ స్కిల్ మెయిల్ ఓపెన్ చేయండి. అసలు ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నారు, ఎంతవరకు కాన్ఫిడెంట్ ఉన్నారు అనేది. అప్పుడు ఏ మెయిల్ వచ్చినా మీకు ఏం బోదర్ అవ్వదు. అండ్ మీకు ఈ లే ఆఫ్స్ వల్ల ఏమైనా రిలేటబుల్ గా అనిపించినా, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా రిలేటబుల్ గా అనిపించినా ప్లీజ్ వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ లే ఆఫ్స్ మీద మీ ఒపీనియన్
ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకేదైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ ఆస్క్ మీ. దానికోసం చిన్న వీడియో అయితే చేద్దాం. అండ్ గైస్ మన ఛానల్ ఇంకా చాలా చిన్నది. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.